ఏం అభివృద్ధి చేస్తారని నమ్మకం పెట్టుకోవాలి? 119 నియోజకవర్గాల్లో చేయని అభివృద్ధి అట జూబ్లీస్ ఎన్నికల్లో గెలిపిస్తే చేస్తారట. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మంత్రులు మా ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, మేము ఏ పథకాలు ఇవ్వలేకపోతున్నాం, మేము ఏ అభివృద్ధి చేయము, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుందో రాదో మాకు తెలియదు అని ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తారు. మా స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ అనే వ్యక్తులు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పేసి. దుక్కి కొట్టినామంటారు, అంటే దొంగలం అని ఒప్పుకుంటున్నారు. మేము దొంగలం, నమ్మించి మోసం చేసి ఓట్లు వేసుకున్న దొంగలం అని వాళ్ళ నోటితో వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తారు. సో ఇలాంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దొంగ మాటలు రేవంత్ రెడ్డి భుజాలను ఎత్తుకొని ఈ ఎలక్షన్ పర్యవేక్షిస్తా ఉండు ప్రచారం చేసిండు. కారణం ఏంటంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు కూడా నమ్మకం లేదు జూబ్లీస్ లో కాంగ్రెస్ గెలుస్తాని. సో వాళ్ళకే నమ్మకం లేదు, ప్రజలు ఎలా ఓటేస్తారన్నది మీరు గ్రహించాలి.